తెలంగాణ రాష్ట్రంలో బీసీల చైతన్యాన్ని గుర్తించిరు అనటానికి నిన్న జరిగినటువంటి దాడే సంకేతంగా భావిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ నల్లగొండ జిల్లాలో బీసీ వాదాన్ని ఎత్తుకున్న ఏ ఒక్కరిని కూడా భూమి మీద ఉంచినటువంటి చరిత్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి రెడ్లు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి రెడ్లు అది సొంతమైనటువంటి విషయం గత చరిత్ర చెప్తా ఉంది. మరి ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జూలై 5వ తారీఖున పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలని ఐక్యం చేసే దిశగా జరుగుతున్నటువంటి పోరు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీల కళ్ళల్లో పడ్డది. కాబట్టి ఇవాళ మరి గతంలో ఉన్న ప్రభుత్వాలు పోలీసులు ఏజెంట్లుగా గుండాలను తయారు చేసుకొని ఆ గుండాల పేర్లతోని అనేక మంది మా బీసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర భువనగిరి గడ్డ. మరి ఆ భువనగిరి గడ్డ సాక్షిగానే మరి ఆ అమరుల యొక్క త్యాగాల ఫలితాలు త్యాగాలు వృధా కాకుండా ఉండాలనేటటువంటి ఆలోచనతో మరి జూలై 5న సభ పెట్టుకోవడం జరిగింది. ఆ సభను విచ్ఛిన్నం చేయడం కోసం, బీసీలలో భయాందోళనను సృష్టించడం కోసం మరి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేటలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి గుండాలు మరి పోలీసులను వాళ్ళు ప్రజలను రక్షించేటటువంటి రక్షకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళని మరి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రజలను భక్షించే విధంగా, దొంగలకు సద్దులు మోసే విధంగా మరి సూర్యాపేటలో తప్పుడు భూములు రిజిస్ట్రేషన్ చేసి మరి దేశాలు దాటిపోయి అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ మీద మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఫిర్యాదులు చేస్తే ఎఫ్ఐఆర్లు కట్టిపెట్టి నేటికి వాళ్ళని రిమాండ్ చేయకుండా వాళ్ళు ఇక్కడ అందుబాటులో లేరని మరి తెలియజెప్తూ మరి నిన్ననే అక్కడ ఉన్నటువంటి ఇంకొంతమంది బాధితులు హెచ్ఆర్సీకి కూడా పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎప్పుడో 2018లో కొనుగోలు చేసినటువంటి స్థలాల మీద మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రెడ్లు గతంలో ఉన్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరి మన దివంగత దామోదర్ రెడ్డి గారి తనయుడు రెడ్లందరూ ఐక్యమై మరి బీసీలని అణిచివేయాలనేటటువంటి కుట్రతోని ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి నేను యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి నా పునాదులు పునాదులు లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో మరి వందల మంది వేల మంది ప్రజల సమక్షంలో ప్రజల సమస్యల మీద పోలీసులు పట్టుకోవాల్సినటువంటి దొంగల్ని ప్రజలే వచ్చి కాపలా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ మరి మీరు అమెరికా నుంచి ఇచ్చినటువంటి వాళ్ళని మేము పట్టిస్తామని చెప్తే ఓకే అని చెప్పి వచ్చి మరి మమ్మల్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కుక్కి మళ్ళీ వాళ్ళతోని రిజిస్ట్రేషన్ చేపేయటం అంటే ఈ వ్యవస్థ ఎటుపోతుందో ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఇవాళ ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నిన్న అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆత్మాభిమానాన్ని చంపుకొని అధికారం అనేటటువంటి ఒత్తిడితోని ఇవాళ పేద వర్గాల నోట్లో మన్ను పోసి వాళ్ళ భూములు మరి దొంగల చేతిలోకి పోతూ ఉంటే కూడా మరి ఆ దొంగలకు ఒత్తాసు పలకాల్సిన స్థితిలోకి వాళ్ళు రావడానికి గల కారణం ఇవాళ మెజార్టీ వర్గాలమైనటువంటి మనం ఓటేసి వాళ్ళకు అధికారాన్ని చేతిలో పెట్టడమే కదా అనేటటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ. లేదు వజ్ర ఎస్టేట్ కాడికి మీరెందుకు వీళ్ళు వజ్ర ఎస్టేట్ తోటి మీకేం సంబంధం? సో ఆ భూమి ఎన్ని ఎకరాల భూమి, సర్వే నెంబర్ ఏంటిది, ఎందుకు ఆ వివాదం ఏంటి? వజ్ర ఎస్టేట్స్ అనేది సూర్యాపేటలో పెద్ద వెంచరు. అందులో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎప్పుడో 10 సంవత్సరాలకు ముందే కొనుగోలు చేసి నిర్మాణాలు అయిపోయి ఇండ్లు ఉండి అక్కడ జీవనాన్ని గడుపుతున్నటువంటి వజ్రా హోమ్స్. మరి అట్లాంటి దాంట్లో నాకు సంబంధం లేదు. నేను అందులో ఒక భాగస్వామిని. నేను మీడియేటర్గా ఉండి వెళ్ళిపోయినటువంటి వెంచర్ అది అయిపోయి 15 ఏళ్ళు అయిన తర్వాత ఈ రెడ్డి వర్గ నాయకులందరూ కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా నేను చేస్తున్నటువంటి పోరాటాలను తట్టుకోలేక అక్కడ వజ్రా హోమ్స్లో నాకేదో సంబంధం ఉన్నట్టుగా అనేక మార్లు అనేక ఇష్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా మరి కలెక్టర్కి ఇవ్వడం జరిగింది, ఎస్పీకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు మళ్ళీ నిన్న డిస్టర్బ్ చేసారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, 2 ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. వాళ్ళ మీద నల్లు ఉమాజ్యోతి రెడ్డి అనేటటువంటి
అమెరికాలో నివాసం ఉంటుంది, అమెరికా సిటిజన్ ఆమెకి ఇక్కడ ఏమున్నదో ఏమో కూడా తెలియదు. అట్లాంటి ఆమెను తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తే అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు డిస్టర్బ్ అవుతారు అనేటటువంటి కోణంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి రెడ్డి వర్గాలు రెండు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి చేస్తున్నటువంటి కుట్రని మరి అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ఇవాళ మేము వాళ్ళ ముందుండి మరి మేము కొట్లాడుతున్నటువంటి సందర్భంలో నిన్న ఈ దాడి జరిగింది అనేది వాస్తవం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అక్కడ ఖాళీ స్థలంగా క్రియేట్ చేస్తూ ఉంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోయి మేము జియో ట్యాగ్ పెడతారు కదా, జియో ట్యాగ్ తీసుకొస్తానికి మీరు లైవ్ లొకేషన్కి రండి అంటే కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తే గదే జరుగుతుంది, ఇక మీకు తెలియందా అనే మాట స్వయంగా వారన్న మాట కూడా రికార్డ్ చేసుకొని రావడం జరిగింది. పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ తొత్తులుగా మారి సిఐ వెంకటయ్య గారు, సిఐ రాజశేఖరు, అదేవిధంగా ఎస్ఐలు ఏడుకొండలు, శివతేజ, అదేవిధంగా ఇంకా 3-4 వివిధ పోలీస్ స్టేషన్ నుంచి ఒక 5-6 ఎస్ఐలు, 10-20 మంది పైచిలకు లోకల్ కానిస్టేబుల్, అదేవిధంగా మిలిటరీ బలగాలను కూడా తీసుకొని వచ్చి మేము ఏం చెప్పలే, న్యాయంగా వాళ్ళు వస్తే వాళ్ళతో మేము మాట్లాడతాం, వాళ్ళ డాక్యుమెంట్లు ఆడ పెట్టండి, అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల డాక్యుమెంట్లు ఆడ ఉన్నాయి, ఈ డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత మీరు తేల్చండి, కానీ వన్ సైడు మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేసి మరి కాపాడాల్సిన ప్రజల్ని పక్కకు నీకి వాళ్ళని తీసుకుపోయి చేస్తే బాగుండదని మాత్రమే మేము అక్కడ నిరసన కూడా తెలపలే, పోలీసులకే విజ్ఞప్తి చేసినాం. అన్ని రికార్డులు కూడా అక్కడ ఉన్నాయి. అయినా పైనుంచి మాకు హుకుం జారీ చేసిరు, మేము ఎట్టి పరిస్థితులు అది చేసి తీరాల్సిందే అనేటటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా చిన్నాభినంచి లాస్ట్కు మా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, హాస్పిటల్కి పంపించమన్నా కూడా మేము తీవ్రవాదుల మాదిరిగా మమ్మల్ని తీసుకుపోయి ఆ విజువల్స్ కూడా ఉంటాయి అందులో పడేసి చివరి క్షణంలో నేను ఆపస్మరక స్థితిలోకి పోయిన తర్వాత అక్కడ మా ప్రజలందరూ మొత్తుకున్న తర్వాత నన్ను తీసుకుపోయి ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇది అగ్రవర్ణ పార్టీల యొక్క కుట్ర. ఈ అగ్రవర్ణ పార్టీలు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం తథ్యం అది 2029లే. కాబట్టి వాళ్ళ పాపాలు పండుతూ ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి దాడులకు పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, సూర్యాపేటలో రేపు పొద్దుగాల గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఏదైతే వజ్రాహం సంబంధించిన దాంట్లో ఇన్ని కేసులు కోర్టులలో కేసులు నడుస్తూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాక కూడా అంత అత్యుత్సాహం ఏంది? అయినప్పటికీ చెప్తా ఉన్నాం, ప్రజల పక్షాన మేము నిలబడేది పక్క. రేపు అక్కడ ప్రజాక్షేత్రంలో మరి మీడియా సమక్షంలో మీరు ఆ యొక్క వజ్రహంస్కి వస్తే మేము దేనికైనా సిద్ధం. ప్రభుత్వమే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ విషయం మీద పూర్తి విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వాస్తవాలు ఈ సమాజానికి తెలియజేయడం కోసం అన్ని రకాల కార్యక్రమాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూనుకుంటుంది. ఖచ్చితంగా పేద వర్గాలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. ఇప్పటికే 80 ఏళ్ళు గడిచిపోయింది, ఇక మేము సహించేది లేదు. బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఐక్యం అవుతా ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో 2029లో అధికారం మాదే, మీరు అధికారం సొంతం అనే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు తెలుసు. ఇక నేను ఉన్నంతకాలం నేనే ఉంటా అనుకుంటే తీసుకుపోయి కాళేశ్వరంలో పాతి పెట్టేటువంటి చరిత్ర తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మీ మీద ప్రేమతో ఓట్లేయలేదు. ప్రత్యామ్నాయంగా తీన్మార్ మల్లన్న గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టకపోతే మా వర్గాలకు బతుకులు లేదని మరి ఇవాళ మీ వెంట నడిస్తే మీకు అధికారం వచ్చింది. అలాంటి మమ్మల్ని ఇవాళ పాతి పెడదాం అనుకుంటే మిమ్మల్ని ఈ ప్రాంతంలో లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. స్టేట్మెంట్ ఏం కనబడట్లేదు కదా ఈ దాడి పైన కానీ ఉంటుంది. మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు, మా పార్టీ అంతా ఇవాళ మాకు అండగా ఉంది. ఇవాళ నా వెంట నడుస్తున్న అది మా పార్టీనే. మా పార్టీ అధ్యక్షుడు కూడా సరే ఇవాళ అందుబాటులో లేడు. ఖచ్చితంగా వారి నాయకత్వంలోనే ఈ అగ్రవర్ణాల దాడులని అరికడతాం. మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారాన్ని తెచ్చి తీరుతాం. మీరు చెప్పిన మాటల్లోనే 2 మాటలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఒకటేమో అధికార పార్టీకి చెందిన సర్వోత్తమ్ రెడ్డి, తర్వాత ప్రతిపక్షానికి చెందిన జగదీష్ రెడ్డి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటి అవుతున్నారా లేకపోతే అసలు ఏం పరిస్థితి? అసలు ఈ రాష్ట్రంలోనే బీసీ ఎస్సీ ఎస్టీల కదలికలు మొదలైన నాటి నుండి ఎక్కడికక్కడ అంతర్గతంగా వాళ్ళు ఐక్యమవుతా ఉన్నారు. రెండు వేరే వేరే పార్టీలు వాళ్ళకి ఇక పార్టీలు ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు నేను చెప్తున్నా, సూర్యాపేటలో నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నిన్న జరిగిన ఇష్యూలో గతంలో అదే నల్లు ఉమాజ్యోతిరెడ్డి అనేటామని జగదీశ్వర్ రెడ్డి తీసుకొని వచ్చి 2023లో నా మీద ఎఫ్ఐఆర్ చేయించిండు.
అదే నల్లు ఉమాజ్యోతి రెడ్డి ఇవాళ సర్వోత్తం రెడ్డి ఎంట పెట్టుకొని తిరుగుతూ ఉండు. అంటే ఒక్కసారి ఆ సూర్యాపేట ప్రజలందరూ కూడా అర్థమైంది, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం కావాలి. నల్లు ఉమాజ్యోతి రెడ్డి అనేటటువంటి ఆమె 2023లో తెలంగాణ రాష్ట్ర సమితి మీద నేను తిరుగుబాటు చేసిన క్షణంలో నా మీద పెట్టిన తప్పుడు కేసులలో ఆమె. ఆ తర్వాత తప్పు తెలుసుకొని వచ్చి కాంప్రమైజ్ అయితే అని వచ్చినటువంటి ఆమెను పట్టుకొని పోయి మళ్ళీ సర్వోత్తం రెడ్డికి కల్పిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నువ్వు జానేతో కాంప్రమైజ్ కావద్దు, మేము ఎంట ఉంటామని చెప్తే మళ్ళీ సర్వోత్తం రెడ్డి ఎంట తిరుగుకుంటూ ఇవాళ సర్వోత్తం రెడ్డితోనే మళ్ళీ మా ప్రజల మీద దాడి చేస్తూ ఉంది. అంటే ఇంటర్నల్గా వాళ్ళకు ఐక్యత ఉందనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థమైంది. దానికి కారణం సూర్యాపేటలో బీసీ వాదాన్ని ఎత్తుకొని ఒట్టే జాన యాదవ్ మాకు ఎదురుగా నిలబడుతున్నారు. అంటే వాళ్ళ ఎంట ఉన్నంతకాలం ఒట్టే జానే అంటే ఇవాళ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యేదంటే జానే పాత్ర క్రియాశీలకం అక్కడున్న దామోదర్ రెడ్డి చెప్పాల్సిందే, దామోదర్ రెడ్డి కుటుంబం చెప్పాల్సిందే. జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిందంటే జానే పాత్ర ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ వీళ్ళని ఎంతకాలం మనం ఎత్తుకొని భుజాల మీద మోయడమే తప్ప మన వర్గాలకు ఏదైనా మేలు జరుగుతుందంటే వీళ్ళు దాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేరు. కాబట్టి అది గమనించిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలకు అధికారం రావాలనేటటువంటి తపనతో చేస్తున్నటువంటి పోరాటంలో మరి మల్లన్నతో కలిసిపోతున్నా కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా ఐక్యమై వాళ్ళకు ప్రత్యామ్నాయం, వాళ్ళకు ప్రతిపక్షం అంటే ఇవాళ బీసీల ఎజెండాతో ముందుకు పోతున్న రాజ్యాధికార పార్టీ. కాబట్టి అక్కడ రెడ్డి వర్గాలన్నీ కూడా ఐక్యమై ఇవాళ గతంలో ఏ రకంగానైతే ఇవాళ మీరు చూడండి ఎక్కడ కానీ ఈయన రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే వారం తిరగక ముందే వీళ్ళందరినీ జైల్లో పెడతా అన్నాడు. ఎన్ని జైళ్ళలో నింపిండి వీళ్ళని? మళ్ళీ ఇవాళ ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో ఇక్కడ మీరు కాకపోతే మేము కాకపోతే మీరు కానీ మరో వర్గం అధికారంలోకి వస్తే మన బతుకులకు మరి గ్యారంటీ లేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి వాళ్ళకు వాళ్ళ అండర్స్టాండింగ్తో వాళ్ళ ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. అది మా బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అగ్రవర్ణ పాలకుల బుద్ధి చెప్పేటటువంటి సమయం దగ్గరలోనే ఉంది. ఈ దాడులతోని, కుట్రలతోని, ఈ హత్యలతోని ఏది సాధించలేరు. గతంలో చరిత్ర అనేక సందర్భాలలో పునరావృతం అవుతూ ఉంది. ఏ వైపుగా ప్రయాణం చేసినోడు ఆ వైపుగానే అంతమందక తప్పదు. ఇప్పటి వరకు మా వర్గాల గొంతు నమిలి వీళ్ళు అధికారాన్ని అందుకురు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్నటువంటి రోజులు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా గొంతు నలుగుతా అంటే మా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. మరో తమిళనాడు కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రం అనేది వాస్తవం. అందరికీ నమస్కారము. నిన్న జరిగిన సంఘటన, నిన్న భువనగిరి సూర్యాపేటలో జరిగిన సంఘటన వట్టే జానన్న పైన పోలీసుల అక్రమంగా అరెస్టులు ఏ విధంగా జరిగిందంటే ఒక బడుగు బలహీన వర్గాల కోసము ముందుండి పోరాటం చేస్తున్న తెలంగాణ రాజాధికార పార్టీ నుండి వట్టే జానన్న అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్న దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని మూలంగా పోలీసులు వచ్చి ఏం చేసిందంటే అన్నని చుట్టుముట్టి అరెస్టు చేయడం జరిగింది. అది అంటే మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మీరు ఎంత అరెస్టు చేసినా, ఏ విధంగా మమ్మల్ని తొక్కాలని చూసినా, ఇంకా తెలంగాణ ప్రజల గుండెల్లోకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గుండెల్లోకి మేము పైకే వెళ్తాం కానీ కిందికి అయితే పడడానికి ఉండదండి. ఖచ్చితంగా మేము అందరి గుండెల్లోకి వెళ్తాము. అన్నను అరెస్ట్ చేయడం వలన అన్న ఆరోగ్యం క్షీణించడం జరిగింది. ఈ బాధ్యత ఎవరు వహిస్తారు? పోలీసులు వహిస్తారా? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం వహిస్తుందా? టీఆర్పీ రాజ్యాధికార పార్టీ నుంచి అన్న ఇంత ఆరోగ్యానికి క్షీణించడం జరగడానికి బాధ్యత వహించాలా? పోలీసులని ఖండిస్తున్నామండి. మరి పార్టీ తరపునే వేయండి కదా అన్న, పార్టీ తరపున పోతేనే కదా ప్రజల కోసమా, బడుగు బలహీన వర్గాల కోసమే కదా వెళ్ళింది అన్న. ఇప్పుడు దానికోసమే కదా అన్నను అడిగి పేద ప్రజల కోసం వెళ్తేనే కదా అన్నను అరెస్ట్ చేసింది. అంటే మేము మాట్లాడద్దా? మా పార్టీ తరపున మేము వెళ్ళి మాట్లాడద్దా? చెప్పండి, మీరే మిత్రులారా చెప్పండి, మాట్లాడద్దా? మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి అన్న ఆరోగ్యము క్షీణించడానికి కారణమైన ఈ పోలీస్ వ్యవస్థనైనా, ఈ ప్రభుత్వాన్నైనా మేము తీవ్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి ఖండిస్తున్నామండి. నిన్న సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద వజ్ర ఇన్స్ట్రక్షన్స్ అనే దాంట్లో ప్లాట్ల విషయంలో రిజిస్ట్రేషన్లు డబుల్ అవుతున్నాయనో, ఎన్ఆర్ఐలు చేస్తున్నారనో, పేద వర్గాలకు కొంత అన్యాయం జరుగుతుందనే ఉద్దేశం మీద మరొక అనుభవజ్ఞుడైన మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు అక్కడికి పోయి ఈ రిజిస్ట్రేషన్లు
ఇది అక్రమంగా అన్యాయంగా జరుగుతున్నాయి, ఇంట్లో పేద వర్గాలకు అన్యాయం జరుగుతున్నది, దీన్ని పరిశీలించమనే చెప్పిండు కానీ అతడేమీ దాన్ని అడ్డుకోలేదు, అధికారుల మీద దౌర్జన్యం చేయలేదు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు తెలిసిన నాయకుడు కనుక చెప్పిండు ఇది తప్పు, ఇది ఎన్ఆర్ఐలు ఎవరో వచ్చి దీన్ని రిజిస్ట్రేషన్లు చేసుకుపోయి మరి కింది స్థాయిలో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయని ప్రభుత్వం దృష్టికే తీసుకొచ్చిండు. సబ్ రిజిస్ట్రార్ గారిని ఆపమన్నాడు. ఎంత చెప్పినా వినకపోతే మన అక్కడ కూర్చొని మరి చిన్నపాటి ధారణా లేక ఆపడానికి ప్రయత్నం చేసాడు కానీ మరి అధికారులను అడ్డం పెట్టుకొనో అధికారులను గేరావు చేసో మరి ఎవరి మీద దర్యాప్తు చేయలేదు. మరి దానిపై విచారణ చేసి నిజంగా తప్పుందా లేదా అనేది మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ వాళ్ళందరూ స్పందించి వాస్తవంగా తప్పు ఉంటే దాన్ని ఆపాలి, లేకపోతే అనవసరంగా ఈయన జోక్యం తీసుకుంటే అరెస్ట్ చేయొచ్చు, ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ నిజానిజాలు తెలుసకుండా మేము చెప్పిందే వేదం, మీరు ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడితే అరెస్ట్ చేస్తాం, దౌర్జన్యంగా పట్టి మీరు చూసారు విజువల్స్లో పట్టి ఒక 10-20 మంది కలిసి మరి అతన్ని ఆ కార్లో నూకేసి మరి హాస్పిటల్ తీసుకుపోకుండా మరి అరెస్ట్ చేసి మరి అన్యాయంగా ఈ దౌర్జన్యాలు ఎవరు అడిగితే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతే తప్పకుండా ఈ రాజ్యాధికార పార్టీ, ఈ బలహీన వర్గాల పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఇంకా విజృంభించి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఇంతకుముందు కూడా చూసిర్రు మరి ఖమ్మం జిల్లాలో మరి అక్కడ కూడా ఇట్లా ప్రభుత్వం మరి పేద వర్గాల ఇండ్లన్నీ కూల్చేస్తే మా మల్లన్న గారి నాయకత్వంలో పోయి మరి అక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీసి మళ్ళీ వాళ్ళందరికీ మరి సర్టిఫికెట్లు ఇప్పించిన ఘనత ఉన్నది. ఎక్కడనో మరి ఒక చాకలి బిడ్డ మీద మరి దౌర్జన్యం చేసి చావదగితే వాళ్ళందరి పక్షాన పోరాడుతున్నాం. ఈ సూర్యాపేట ఘటన కూడా పేద ప్రజల పక్షాన కొట్లాడిందే కానీ ఏదో జానన్నకేమో స్వార్థం లేదు, మా పార్టీకి ఏమీ అవకాశం లేదు. నిజానిజాలు బయటపెట్టి మరి వాస్తవం ఉందా లేదా అనేది తెలిసి బాణలం చేసేది పోయి మరి దౌర్జన్యంగా ఆయన అరెస్ట్ చేసి హాస్పిటల్ పాలు చేసి ఆరోగ్యం బాగలేదన్నా కూడా మరి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఇలాంటి బీసీ బిడ్డల మీద దౌర్జన్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని స్పందింపజేస్తాం. ప్రతి జిల్లాలో మరి ఈ బీసీ బిడ్డల 180% ఉన్నాం మేము. మా నాయకత్వాన్ని మేము పేద ప్రజల కోసరం కొట్లాడుతున్నాం, మీకేం అవసరం అనేది కాదు. అది వాస్తవం ఉందా లేదా, నిజంగా తప్పు చేస్తే మమ్మల్ని కూడా శిక్షించే అధికారం ప్రభుత్వం ఉంది. కానీ దౌర్జన్యం చేసే వారం తప్పకుండా ఈ పార్టీకి గుణపాఠం చెప్తామని మేము అనుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. నిన్న మీరందరూ చూసే ఉంటారు, సూర్యాపేటలోనే వట్టె జానన్న గారిని ఆయన అవినీతి అక్రమ రిజిస్టర్లు చేస్తున్నందుకు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టి ధర్నా చేపట్టడం వలన అక్కడ ఉన్న పోలీసు వారు ఆయనని క్రూరంగా రాజ్యాంగం అనే ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అరెస్టులు ఇంత ఘోరంగా కూడా చేస్తారు అనేటట్టుగా ఒక బీసీ బిడ్డ ప్రజల పక్షాన మాట్లాడితే ఇంత అరాచకం చేస్తారని చెప్పేసి ఆ రకంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల పక్షాన ఎవరు కొట్లాడకూడదు, ఎవరు రాజకీయం చేయకూడదనా మీ ప్రతాపం? ఇంత క్రూరంగానా? ఆయన ఏమన్నా ఒకవేళ ఉగ్రవాద, లేకపోతే ఈ ప్రభుత్వ సంస్థలను ఏమైనా ఆయన ధ్వంసం చేసిండా? ఇంత క్రూరంగా ఆ వ్యక్తి తన ప్రాణం పోతుంది, నన్ను చంపుతున్నారు, నన్ను కాపాడనే పరిస్థితికి పోలీస్ వ్యవస్థ ఎందుకు దిగజారింది? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాయకులకు పనిచేయడానికా, లేకపోతే ఈ ప్రజలకు పనిచేయడానికి ఈ పోలీస్ వ్యవస్థ ఉండేది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు రాజకీయం చేయడం ఇష్టం లేదనుకుంటే ఖచ్చితంగా ఆ తప్పుని మళ్ళీ చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మా నాయకుడు వట్టె జానన్న గారికి ఏమైనా జరిగినచో ఈ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఇంత క్రూరంగా మీరు ప్రవర్తిస్తున్నారు? తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? లేకపోతే మా అధ్యక్షుడు, మా నాయకుడు ఏమన్నా పాకిస్తానోడా? మీరు ఇంత క్రూరంగా ప్రవర్తించడం తప్పు. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్న నాయకులకు మేము ఇక్కడ నుంచి ఒకటి పిలుపునిచ్చినాం. ఆల్రెడీ మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పినాము. తెలంగాణ వ్యాప్తంగా దీనికి వట్టె జానన్న అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ప్రెస్ మీట్లు మరియు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేము తెలియజేశాము. అంటే వజ్ర టౌన్షిప్కి అంటే జాయిన్ అయ్యేటువంటి సంబంధం ఏంటిది? అంటే ఈ వజ్ర టౌన్షిప్ అనేది కూడా దాంట్లో పెట్టుబడులు పెట్టిండు. సో దాంట్లో కొంత భూమిని కూడా ఆక్రమించుకున్నారు, అక్రమంగా ఈయన రిజిస్ట్రేషన్ చేయించింది అనేది ఒక ఆరోపణ. ఏం అక్రమాల రిజిస్ట్రేషన్ చేయించలేదు, సంబంధం లేదు. దాంట్లో ఇంతకుముందు మాత్రమే పార్ట్నర్లుగా ఉండేటోళ్ళు.
జస్ట్ అంతవరకే కథం, అది అయిపోయింది. ఇప్పుడు చాలామంది కూడా దాంట్లో ఇండ్లు కట్టుకొని బతుకుతున్నారన్న. కానీ దీనికి నిరసనగా ఎంతోగా ఇప్పుడు నిన్న కూడా ఆమె అమెరికా నుంచి వచ్చి ఆమె ఆల్రెడీ ఆమె మీద కేసులు ఉన్నాయి. ఇతర వాళ్ళు నిన్న కూడా ఇద్దరు ముగ్గురు కేసులు అయినాయి. కాకపోతే వాళ్ళని పట్టించుకోకుండా ఒక బీసీల పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి వడ్డే జనన్న గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదాన్ని ఎస్సీ ఎస్టీ ముందుకు రాకూడదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఎవరు భయపడే ప్రసక్తిలో లేము. ఎందుకంటే అన్నిటికీ తెగించే వచ్చినాము. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 2029లోనే బీసీ ప్రభుత్వం మల్లన్న గారి తరపున, మల్లన్న గారి ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా పురుడు పోసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాడి ఎవరి నేతృత్వంలో జరిగింది? అక్కడ ఉన్న ప్రజా బరాబర్ అన్ని అగ్రవర్ణ పార్టీలు అందరూ అంటే ఆ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఉన్నటువంటి అగ్రవర్ణాల ద్వారానే ఈ దాడి జరిగింది. అన్ని పార్టీలు ఏకమైన అన్ని పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు ఏకమయ్యారు. వాళ్ళు దాడి చేయించారు బరాబర్. మేము వాళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలోనే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నామన్న. ముఖ్యంగా మీరు ఆడ ఉన్నటువంటి వడ్డజానయ్య గారు ఎమ్మెల్సీ లేకపోతే అవును, ఆయన ఎందుకు టార్గెట్ చేస్తారు? ఆయన ఎందుకంటే బీసీల తరపున ఎస్సీ ఎస్టీలను చైతన్యపరుస్తున్నాము. త్వరలోనే మేము భువనగిరిలోనే ఒక భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నాము. దానికి చైర్మన్ గారు వడ్డజనన్న గారిని చేసినాము. అందుకోసమనే ఇట్లా దాడులకు గురి చేస్తేనే వాళ్ళు భయపడతారనేది చాలా చిన్న విషయం అన్న. ఇప్పుడు భయపడే పొజిషన్ అయితే మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీలు అసలు నాయకుల బీసీఎస్సీ ప్రజలు అసలుకే లేరు. వాళ్ళు ఉండేదంతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పిడికలు లేరు. గట్టిగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ ఉత్సవ వస్తే కొట్టుకోపోతారు. అటువంటి మమ్మల్ని భయపడేది చాలా మూర్ఖత్వము.